హలో గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఆన్లైన్ మోడ్లో మనం యూట్యూబ్ వీడియోస్ డిజైన్ చేస్తున్నాం. యూట్యూబ్ వీడియోస్లో భాగంగా మనం సెల్ బయాలజీలో ఉండేటువంటి డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. బేసిక్గా సెల్ బయాలజీ అని అంటే తెలుసు మీకు. సెల్ అంటే కణం, బయాలజీ అంటే జీవశాస్త్రం. అంటే కణానికి ఉండేటువంటి జీవశాస్త్రం అంటే వితిన్ ఒక యానిమల్ యొక్క లైఫ్ లోపల సెల్ అన్నది స్ట్రక్చరల్ ఫంక్షనల్ బేసిక్ యూనిట్. సో ఆ స్ట్రక్చరల్ ఫంక్షనల్ బేసిక్ యూనిట్ అయినటువంటి సెల్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ అంటే వివిధ రకాలైనటువంటి కణాంగాల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఆ వివిధ రకాలైనటువంటి కణాంగాలు ఏవైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మోస్ట్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్స్ గురించి ప్రీవియస్ వీడియోస్ లోపల మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి చాలా వెరీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ తర్వాత మనకు లాస్ట్ వీడియో లోపల చేసినటువంటి టాపిక్ ఏంటంటే దట్ వాజ్ న్యూక్లియస్ గురించి డిస్కషన్ చేసినాం. ఈ న్యూక్లియస్ లోపల ఉండేటువంటి న్యూక్లియస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెల్ లోపల 10% ఆఫ్ ఏరియా విల్ బీ ఆక్యుపైడ్ బై న్యూక్లియస్ ద్వారానే ఆక్యుపై చేయబడుతుంది అండ్ మోస్ట్ యూజ్ఫుల్ అని చెప్పుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అండ్ సెంట్రల్లో ఉండేటువంటి ఏరియా టోటల్ పవర్స్ అన్నీ కూడా న్యూక్లియస్ దగ్గరనే ఉంటాయి. అంటే సెల్ ఆర్గనెల్ సపోజ్ అది హెపాటిక్ సెల్స్ అనుకోండి, కాలేయ కణం అనుకోండి. ఆ కాలేయ కణం లోపల కేంద్రకం ఉంటుంది. కాలేయ కణం యొక్క విధి ఏంది అని అంటే అది రోజుకు కొన్ని వందల రకాలైనటువంటి ఎంజైమ్స్ని ప్రొడక్షన్ చేయాలి అండ్ మోర్ దెన్ 100 నుంచి 200 ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ని అది రోజు ఫంక్షనల్ సక్సెస్ఫుల్గా ఇట్ విల్ బీ కండక్టింగ్. సక్సెస్ఫుల్గా ఒక లివర్ కండక్ట్ చేస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఒక కాలేయ కణంలో ఉండేటువంటి ఒక లివర్ సెల్ సక్సెస్ఫుల్గా పనిచేస్తేనే టోటల్ లివర్ విల్ బీ కంటిన్యూస్లీ వర్క్స్ నీట్లీ అండ్ అక్యురేట్లీ అండ్ ఎలాంటి డెఫిషియన్సీస్ లేకుండా ఎలాంటి డిసీజెస్ లేకుండా ఆ లివర్ సర్వైవ్ అవుతుంది అని అర్థం. అంటే ఆ లివర్ కనుక ఆరోగ్యంగా ఉంటే దెన్ ఆ పర్సన్ కూడా హెల్తీగా ఉన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఆ లివర్ సెల్ లోపల ఉండేటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉండదో ఇట్ ఈజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాజ్ ఎందుకనంటే న్యూక్లియసే ఆ సెల్ని మొత్తం డిజైన్ చేస్తుంది. ఆ సెల్ లోపల ఉండేటువంటి ఏ సెల్ ఆర్గనెల్స్ ఏ పనులు చేయాలి, ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రోటీన్స్ని ప్రొడక్షన్ చేయాలి అనేటువంటి పాయింట్స్ని అక్కడ డీటెయిల్డ్గా మనకు ఈ న్యూక్లియస్ గురించి ఎట్లా అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కషన్ చేసినాం. దెన్ మనం లాస్ట్ టాపిక్ లోపల కనుక చూసినట్లయితే న్యూక్లియస్లో ఉండేటువంటి పార్ట్స్ గురించి, న్యూక్లియర్ పోల్స్ గురించి, న్యూక్లియర్ లామెల్లా, న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ ఎట్లా ఉంటాయి, దెన్ న్యూక్లియోజోమ్ అంటే ఏంటిది అండ్ న్యూక్లియోప్లాజం వరకు డిస్కషన్ చేసినాం. న్యూక్లియోప్లాజం దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యారియోలింఫ్ అనుకున్నాం ఆర్ న్యూక్లియర్ శాప్ అని అనుకున్నాం. ఈ న్యూక్లియర్ శాప్ లోపల ఏదైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి, పాస్పో ప్రోటీన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, ట్రాన్స్క్రిప్షన్ జరిగేటువంటి ప్రాసెస్కి కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్స్ని రెప్లికేషన్ కావడానికి అంటే డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంది. ఒక కణంలో ఉండేటువంటి డిఎన్ఏ 2 పిల్ల కణాలుగా మోయినప్పుడు అందులో ఉండేటువంటి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఒక స్టాండ్ ఒక కణం లోపలికి ఇంకొక స్టాండ్ ఇంకో కణం లోపలికి పాస్ అవుతుంది. దెన్ ఆ కొత్త ఫ్రాగ్మెంట్ని తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ రెప్లికేషన్ అని చెప్పుకుంటాం, ప్రతికృతి అంటాం. ఆఫ్టర్ రెప్లికేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే రెప్లికేషన్ జరుగుతుందో ఆ తర్వాత సమ్ డిఎన్ఏ లోపల అక్కడక్కడ ఎర్రర్స్ కనుక వస్తే వాటిని రిపేర్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఆ రిపేర్ జరిగేటువంటి యాక్టివిటీ కూడా ఇక్కడ న్యూక్లియోప్లాజం లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ వల్ల. లెటస్ ఇక్కడ మనం ఈ వీడియో లోపల కనుక చూసినట్లయితే క్రోమాటిన్ గురించి డిస్కషన్ చేస్తాం. వాట్ ఈజ్ క్రోమాటిన్ అనేటువంటిది ఒక నెట్వర్క్ లాగా ఉండేటువంటి ఆ నెట్వర్క్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్గా క్రోమాటిన్ మెటీరియల్ ఏదైతే ఉందో క్రోమాటిన్ మెటీరియల్ దిస్ ఈజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రోమాటిన్ మెటీరియల్ అని చెప్పుకున్నాం.
సో ఆ క్రోమాటిన్ మెటీరియల్ లోపల కనుక చూసినట్లయితే బేసిక్ కంపోనెంట్స్ ఏమున్నాయి అంటే దట్ ఈస్ డిఎన్ఏ అండ్ ఆల్సో అండ్ ద బేసిక్ ప్రోటీన్స్ ఉంటాయి. బేసిక్ ప్రోటీన్స్ అక్కడ ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో డిఎన్ఏ ఉన్నది. డిఎన్ఏ ఏదైతే ఉండదో ఇది దట్ ఈస్ ద మోస్ట్ జెనెటిక్ మెటీరియల్, మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం. ఈ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అయినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇది రెప్లికేషన్ చేసుకునేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది, ప్రతికృతిని జరిపేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. సో ఆ ప్రతికృతిని కలుపుతుంది అని అంటే ఒక కణం నుంచి వెళ్ళి ఇంకొక కణానికి, అంటే ఒక తరం నుంచి వెళ్ళి ఇంకొక తరానికి లక్షణాలు దేని ద్వారా, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కారకాలు దేని ద్వారా పాస్ చేయబడుతున్నాయి అంటే ఈ డిఎన్ఏ విల్ బీ ట్రాన్స్ఫరింగ్, డిఎన్ఏ ట్రాన్స్ఫర్ చేస్తుంది. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం డిఎన్ఏ ఎట్లా అనేటువంటిది మళ్ళీ డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి హిస్టోన్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. హిస్టోన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ యూకారియోటిక్ యానిమల్ సెల్ లోపల మాత్రమే ఉంటాయి హిస్టోన్ ప్రోటీన్స్. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ లోపల కనుక చూసినట్లయితే ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్, ఈ హిస్టోన్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఎట్లాంటి ప్రోటీన్స్, ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పుకుంటున్నాం. దెన్ ఈ యూకారియోటిక్ సెల్స్ కన్సిడరేషన్ ఆఫ్ క్రోమోజోమ్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్, ఎప్పుడు అంటే మనం కణం లోపల క్రోమోజోమ్స్ని ఎప్పుడు క్లియర్గా చూడగలుగుతాం. క్రోమోజోమ్స్ అన్నవి కణం లోపల ఎప్పుడైనా కూడా కణం లోపల ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అండ్ జెనెటిక్ మెటీరియల్ ఏ టైప్ అయినటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉంటుందో ఆ జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా కణం లోపల జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ కణం లోపల అంతా కూడా క్రోమాటిన్ ఫైబర్స్ ఆర్ క్రోమాటిన్ థ్రెడ్స్ లాగా ఉంటుంది. అదంతా కూడా క్రోమాటిన్ అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక దారపు ఉండని మనం దారం తీసుకొని ఇట్లా ఉండలాగా చేసి వదిలితే ఎట్లయితే ఉంటుందో ఒక దారపు ఉండలాగా ఉంటుంది. ఓకే, దెన్ వెన్ సెల్ డివిజన్ టేక్స్ ప్లేస్, కణం విభజన జరిగేటప్పుడు కణ విభజన జరుగుతుంది. ఆ కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే క్రోమోజోమ్స్ అన్నవి ఏర్పడతాయి. అంటే క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా అంటే ఆ క్రోమాటిన్ ఫైబర్స్ లోపల ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ని అంతా కూడా లాస్ అవుతూ అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా క్రోమోజోమ్స్ అన్నీ కూడా స్క్రిప్ట్ అవుతాయి. క్రోమోజోమ్స్ అన్నీ కూడా స్క్రిప్ట్ చేయబడతాయి ఒక పద్ధతిలాగా. అంటే వ్రింకిల్గా మనం ఒక స్ప్రింగ్ని ఎట్లయితే చూడగలుగుతామో ఒక స్ప్రింగ్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ ఎట్లయితే, సపోజ్ ఒక స్ప్రింగ్ ఉంది, పెన్స్ లోపల ఉండేటువంటి స్ప్రింగ్ ఆర్ వైదర్ మనం చాలా స్ప్రింగ్స్ని చూసుంటాం. ఆ స్ప్రింగ్ లాగా డిఎన్ఏ ఫామ్ అవుతుంది. సో ఆ స్ప్రింగ్ లాగా ఉండేటువంటి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అట్లా స్ట్రక్చర్స్ అన్నీ కూడా కలిసి ఇక్కడ మనకు క్రోమోజోమ్ ఫామ్ అవుతుంది. క్రోమోజోమ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే ఇంటర్ఫేజ్ మనకు బేసిక్గా సెల్ సైకిల్ లోపల కనుక చూసినట్లయితే ఇంటర్ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే దీన్ని ఇంట్రోఫేజ్ అండ్ అంతరదశ అని చెప్పుకుంటాం, ప్రథమ దశ. ఈ బేసిక్గా కనుక డివిజన్ లోపల కనుక చూసినట్లయితే అంత్యస్థ దశ అని చెప్పుకుంటాం, దాన్ని ఇంట్రాఫేజ్ అని చెప్పుకుంటాం. అక్కడ డిఎన్ఏ సంశ్లేషణ జరుగుతుంది. అక్కడ G1 ఫేజ్ ఉంటుంది, S ఫేజ్ ఉంటుంది, G2 ఫేజ్ ఉంటుంది. ఆ G1 ఫేజ్ గ్యాప్ ఫేజ్ 1 అంటాం, S ఫేజ్ సింథసిస్ ఫేజ్ అంటాం, G2 ఫేజ్ గ్యాప్ ఫేజ్ 2 అంటాం. అండ్ M ఫేజ్ని వచ్చేసి మైటాటిక్ ఆర్ మియాసిస్ డివిజన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ద మైటాటిక్ అంటే సమవిభజన జరగడం. అక్కడ మైటాటిక్ డివిజన్ లోపల కనుక చూసినట్లయితే ప్రోఫేజ్ ఉంటుంది, మెటాఫేజ్ ఉంటుంది. అండ్ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. ఈ ఫేజెస్ లోపల కనుక చూసినట్లయితే ఎప్పుడైతే కణం విభజనకు రెడీగా ఉంటుందో ఆ విభజనకు ఉండేటప్పుడే ఈ కణం లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే కణం లోపల క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. వెన్ ఇంటర్ఫేజ్, ఇక్కడ చూడండి ద టర్మ్ ఇక్కడ ఒకసారి చూద్దాం మనం.
లెట్ అస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఇంట్రాఫేజ్ సెల్ న్యూక్లియస్ ఎగ్జిబిట్స్ 2 types of chromosomes. ఇన్ ఇంటర్ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే న్యూక్లియస్ ఎగ్జిబిట్స్ 2 types of chromosomes. వన్ ఈజ్ హెటిరోక్రోమాటిన్ అని చెప్పుకున్నాం, అండ్ అనదర్ వన్ ఈజ్ యూక్రోమాటిన్. యూ కెన్ సీ ద 2 terms ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు 2 termsని క్లియర్గా చూడండి, హెటిరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్. దీస్ ఆర్ ద బేసిక్ అక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి 2 terms ఏవైతే యూక్రోమాటిన్, యూ అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం యూక్యారియోట్స్ అని చెప్పుకున్నాం. లైక్ దట్ యూక్రోమాటిన్ అంటే నిజమైనటువంటి అంటే ట్రూ క్రోమాటిన్ అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూక్రోమాటిన్ అంట. హెటిరో మీన్స్ డిఫరెంట్, మోర్ నెంబర్, డార్క్ కలర్, హ్యావింగ్ మోర్ క్రోమోజోమ్. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ హెటిరో అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం చూద్దాం, లెట్ అస్ వాట్స్ హ్యాపెన్ ఇన్ ద హెటిరోక్రోమాటిన్ కనుక చూసినట్లయితే ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ క్రోమోజోమ్. ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి అంటే అనులేఖనం జరగడానికి అది ఇన్యాక్టివ్ అయినటువంటి సైట్. దట్ ఈజ్ హైలీ కండెన్స్డ్, టేక్స్ డార్క్ స్టెయిన్ కంటైనింగ్ రిలవెంట్లీ ఫ్యూ జీన్స్. ఇక్కడ చూడండి, సో ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ క్రోమాటిన్ దట్ హ్యాస్ హైలీ కండెన్స్డ్, టేక్స్ ప్లేస్, కంటైన్ రిలవెంట్లీ ఫ్యూ జీన్స్. అంటే ఎప్పుడైతే మనం క్రోమోజోమ్స్కి కనుక స్టెయిన్స్ అండ్ క్రోమోజోమ్స్ని స్టెయిన్స్ ద్వారా చూస్తే ఆర్ ఐదర్ క్రోమోజోమ్ లోపల ఏదైతే మనం వర్ణకాలను కనుక చూసినట్లయితే దట్ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో హెటిరోక్రోమాటిన్ ఏదైతే ఉంటుందో ఇట్ కంటైనింగ్ మోర్ ఈ హైలీ కండెన్స్ చేయబడి అండ్ ఇట్ ఒకవేళ స్టెయిన్స్ని కనుక వేస్తే డార్క్ స్టెయిన్గా ఉంటుంది, అంటే బాగా ముదురు వర్ణంలోకి వచ్చేస్తుంది, డార్క్ స్టెయిన్ ఉంటుంది అండ్ కండెన్సెడ్గా గట్టిగా ఉండేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్యాక్టివ్ క్రోమాటిన్ని కలిగి ఉంటుంది, అంటే క్రియాశీలంగా లేనటువంటి క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుంది. దట్ కంటైన్స్ రిలవెంట్లీ కొన్ని ఫ్యూ జీన్స్ ఉంటాయి అందులో. బేసిక్గా హ్యూమన్ బాడీ లోపల కనుక చూసినట్లయితే 99.7% ఆఫ్ జీన్ ఈజ్ బిలాంగింగ్ టు హెటిరోక్రోమాటిన్. మన లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ లోపల 97.3% ఆఫ్ జీన్స్ ఈజ్ ఓన్లీ బిల్డ్ బై హెటిరోక్రోమాటిన్. దెన్ ఎక్సెప్ట్ 0.3% ఆఫ్ క్రోమాటిన్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ యూక్రోమాటిన్. హెటిరోక్రోమాటిన్ రేషియో ఉంది, యూక్రోమాటిన్ రేషియో ఎంత ఉన్నది అన్నది మనకు క్లియర్గా అండర్స్టాండింగ్. అంటే ఎక్కువ మొత్తం లోపల హెటిరోక్రోమాటిన్ ఉంటుంది అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసిపోవాలి. హెటిరోక్రోమాటిన్ ఇక్కడ ఓకే, హెటిరోక్రోమాటిన్ గురించి మనం డిస్కషన్ అంటే ఇది ఇన్యాక్టివ్గా ఉంటుంది, దాంతో మనకు అసలు పనే లేదు, అది అవసరం, నో నీడ్, అది అట్లా ఫ్యూ జీన్స్ ఉంటాయి కానీ ఆ జీన్స్ ఏవి కోడ్ చేయవు, దాని మీద ఫ్యాక్టర్స్ ఉండవు, అది ఏది పనికిరాదు అనేటువంటి సెంటెన్స్ ఏదైతే ఉన్నదో మనకు క్లియర్. దెన్ వాట్ ఈజ్ యూక్రోమాటిన్? ఈ యూక్రోమాటిన్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్, అంటే అనులేఖనం చేయడానికి యాక్టివ్గా ఉండేటువంటి క్రోమోజోమ్. అనులేఖనం చేయడానికి యాక్టివ్గా ఉండేటువంటి క్రోమోజోమ్ని మనం యూక్రోమాటిన్ అంటాం. దట్ ఈజ్ లెస్ కండెన్స్డ్ అండ్ టేక్స్ లైట్ స్టెయిన్. చాలా ఎట్లాంటి లైట్ స్టెయిన్ తీసుకుంటే చాలా తక్కువ స్టెయిన్ తీసుకుంటుంది. ఇట్ కంటైన్ మోర్ నెంబర్ ఆఫ్ జీన్స్. ఇక్కడనేమో మనం ఫ్యూ నెంబర్ ఆఫ్ జీన్స్ అన్నాం, ఇక్కడికి వచ్చేటరికి వీ కాల్ దెమ్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ జీన్స్ అంటున్నాం. సో ఇక్కడ మనకు ఒకటే అండర్స్టాండింగ్ రావాలి, హెటిరోక్రోమాటిన్ అన్నది యూజ్ లేనటువంటి క్రోమోజోమ్, యూక్రోమాటిన్ ఏదైతే ఉంటుందో మనకు యూజ్ఫుల్గా ఉండేటువంటి క్రోమోజోమ్. ఓకే, సో
ఈ డయాగ్రామ్ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ న్యూక్లియస్ అని చెప్పుకున్నాం. న్యూక్లియస్ లోపల ఈ డార్క్ కలర్లో ఉండేటువంటిదంతా కూడా హెటిరోక్రోమాటిన్ అండ్ వైట్ కలర్లో ఉండేదంతా యూక్రోమాటిన్ అండ్ న్యూక్లియస్, దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉండేటువంటి న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ని మనం క్లియర్గా చూసినట్లయితే దాంట్లో సెంటర్ లోపల సెంట్రస్ ఎట్లా లొకేట్ అయ్యింది, ఆ సెంట్రస్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి పాయింట్. ఇది న్యూక్లియోలస్, దిస్ ఈజ్ అండ్ న్యూక్లియోలస్. ఇది న్యూక్లియస్ని మనం లార్జర్గా చేసి చూస్తున్నాం. ఆ న్యూక్లియస్ని మనం మ్యాగ్నిమైజ్ చేసి చూస్తే న్యూక్లియస్ స్ట్రక్చర్ లోపల కనుక దిస్ ఈజ్ అండ్ న్యూక్లియస్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంది. అండ్ ఆల్సో దీస్ వెరీ డార్క్ కలర్లో ఉండేటువంటి ఏరియాని వీ కాల్ దెమ్ యాజ్ న్యూక్లియోలస్ అని అంటాం. ఆ న్యూక్లియోలస్ ఏదైతే ఉంటుందో, మోస్ట్ ఆఫ్ న్యూక్లియోలస్ కంటైన్ హెటిరోక్రోమాటిన్. అంటే న్యూక్లియోలస్ కూడా ఎలాంటి పని చెయ్యదు. సో ఏ జీన్స్ లోపల యూజ్ఫుల్ జీన్స్ ఏంటి, ఏ జీన్స్ మనకు యూజ్ఫుల్గా ఉంటాయి, ఏ జీన్స్ అన్నవి ఫ్యాక్టర్స్ క్రోమోజోమ్స్ని కలిగి ఉంటుంది అని అంటే, ఏ జీన్ అయితే హెటిరోక్రోమాటిన్ కాకుండా యూక్రోమాటిన్గా ఉంటుందో అది మనకి ఎక్కువ ఫ్యాక్టర్స్ని కలిగి ఉంటుంది. సో లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఈ థర్డ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, యూ కెన్ సీ ద థర్డ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, బకల్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ బార్ బాడీ. బకల్ అంటే ఆస్యకూరం లోపల ఉండేటువంటి ఎపిథీలియల్ సెల్స్ లోపల ఉండేటువంటి బార్ బాడీ అనేటువంటి ఒక స్ట్రక్చర్ని ఇక్కడ చూస్తున్నాం. దీన్ని ముర్రే బార్ అనేటువంటి శాస్త్రవేత్త బార్ బాడీస్ గురించి చెప్పడం జరిగింది. ఎట్లా ఈ బార్ బాడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనం ఫీమేల్ లోపల ఆటోజోమ్స్ని ఎట్లా రాస్తామంటే 44, ఎవరి లోపలైనా మేల్ అయినా ఫీమేల్ అయినా ఆటోజోమ్స్ అంటే శరీరంలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని మనం ఆటోజోమ్స్ అని అంటాం. శారీరక క్రోమోజోమ్స్ అంటాం. అవి 44 ఉంటాయి. ఈ 44 శారీరక క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆటోజోమ్స్ అని చెప్పుకుంటున్నాం. ఈ ఆటోజోమ్స్తో పాటుగా 2 సెక్సువల్ క్రోమోజోమ్ ఉంటాయి. ఈ సెక్సువల్ క్రోమోజోమ్స్ని టోటల్గా కనుక చూసినట్లయితే హ్యూమన్ బీయింగ్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. యు నో దట్, అందరికీ తెలిసినటువంటి విషయమే. అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఒక హ్యూమన్ బీయింగ్ అనగానే ద క్రోమోజోమ్స్ నెంబర్ విల్ బీ స్ట్రిక్ట్లీ 46 అని చెప్పుకుంటాను. ఈ 46 లోపల కనుక చూసినట్లయితే మనం వివార్థంగా చెప్పుకున్నాం, 2 ఏదైతే ఉన్నదో సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పుకుంటున్నాం. ఆటోజోమ్స్ విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేద్దాం. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఎక్స్ అయితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫీమేల్ అని చెప్తున్నాం. అండ్ XY అయితే దట్ ఈస్ మేల్ అని చెప్తున్నాం. XY అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెయిల్ అని చెప్తున్నాం. ఈ ఎక్స్ లోపల ఒక ఎక్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. ఇంకొక ఎక్స్ ఏదైతే ఉంటుందో దట్ బిలాంగింగ్ టు ద ఆ ఎక్స్ అన్నది కూడా దేనిగా మారిపడుతుంది అని అంటే దట్ విల్ బికమ్స్ అండ్ బార్ బాడీగా మారుతుంది. అంటే డార్క్ కలర్గా మారిపోతుంది. సో అదే మేల్లో కనుక చూసినట్లయితే XY అని చెప్పుకున్నాం. ఎక్స్కి ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎక్స్కి ఉంటాయి, వైకి ఉండేటువంటి క్యారెక్టర్స్ వైకి ఉంటాయి. సో ఇక్కడ 2 యాక్టివ్గా ఉంటాయి. అంటే ఇక్కడ బార్ బాడీస్ లేవు అండ్ ఇక్కడికి వచ్చేటరికి ఒక బార్ బాడీ ఉంది. సో ఆ బార్ బాడీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి లెటర్స్ మళ్ళీ మనం డిస్కషన్ చేసుకుందాం. వాట్ ఈస్ బార్ బాడీ అనేటువంటి పాయింట్కి మనం ఇక్కడ ఏ స్మాల్ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే దిస్ వాజ్ అండ్ 4th ఇమేజ్. ఈ 4th ఇమేజ్ని మీరు కనుక చూసినట్లయితే యూ కెన్ సీ న్యూట్రోఫిల్ సెల్స్ విత్ డ్రమ్ స్టిక్ బాడీ. యూ కెన్ సీ ఇగో ఇక్కడ రౌండప్ లోపల న్యూట్రోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మల్టీ న్యూక్లియస్ మల్టీ MNP పాలిమార్ఫ్ రైట్ PMN పాలిమార్ఫిక్ మల్టీ న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. పాలిమార్ఫిక్ మల్టీ న్యూక్లియస్ అంటే ఎవరి న్యూట్రోఫిల్స్లోనైనా యూ కెన్ సీ న్యూట్రోఫిల్స్లో ఉండేటువంటి కేంద్రకం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా డిఫరెంట్ స్టైజ్ లోపల ఉంటుంది. ఎందుకంటే మల్టీ స్ట్రక్చర్స్ని కలిగి ఉండేటువంటి స్ట్రక్చర్ కలిగి ఉండడం అది న్యూట్రోఫిల్ సెల్స్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద క్యారెక్టర్. న్యూట్రోఫిల్స్ అంటే తెలుసు మనకు, జనరల్గా మనకు వైట్ బ్లడ్ సెల్స్ లోపల ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి సెల్స్ని మనం న్యూట్రోఫిల్ సెల్స్ అంటాం. వైట్ బ్లడ్ సెల్స్ కనుక చూసినట్లయితే అందులో 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్ అని చెప్పుకున్నాం. గ్రాన్యులోసైట్స్ లోపల కనుక చూసినట్లయితే దాంట్లో 3 types ఉంటాయి. అందులో
న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఏ గ్రాన్యులోసైట్స్ లోపల కనుక చూసినట్లయితే లింపోసైట్స్ అండ్ మోనోసైట్స్ అనేటువంటి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ న్యూట్రోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ వీటిని తెల్ల రక్త కణాల్లో మైక్రోపోలిస్ మ్యాన్స్ అని చెప్పుకుంటాం. ఈ మైక్రోపోలిస్ మ్యాన్స్ అయినటువంటి న్యూట్రోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద డ్రమ్ స్టిక్ బాడీ అనేటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ రౌండ్ అప్ లోపల మనం ఉన్నటువంటి పాయింట్ని కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ డ్రమ్ స్టిక్ బాడీ. దీస్ డ్రమ్ స్టిక్ బాడీ ఆల్సో బోర్ బాడీ ఆర్ ఎటిరోక్రోమాటిన్ అంటే ఇన్యాక్టివ్ క్రోమాటిన్ అనేటువంటి కన్క్లూజన్కి ఇక్కడ మనం క్లియర్గా రావాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఈజ్ క్రోమోజోమ్ అనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ టాపిక్ వేర్ మనం ఏదైనా ఒక యానిమల్ లోపల దేని గురించి మాట్లాడినా న్యూక్లియస్ అండ్ క్రోమోజోమ్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ స్పెషల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. సో క్రోమోజోమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ డ్రమ్ స్టిక్ బాడీ ఈ 4 ఇమేజెస్లో ఉండేటువంటి పాయింట్స్ గురించి మనం క్లియర్గా రీడ్ చేసుకున్నాం. లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ నెక్స్ట్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే దెన్ ఏ మాస్ ఆఫ్ హెటిరోక్రోమాటిన్ లోపల సెక్స్ క్రోమాటిన్ ఈజ్ జనరల్లీ అబ్జర్వ్డ్ సొమాటిక్ సెల్స్ ఆఫ్ ద ఫీమేల్స్. ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం, బట్ మేల్స్లో ఉండదు. వన్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ ఆఫ్ ద ఫీమేల్ ర్యాండమ్లీ heterochromatinised to achieve the parity of expressions of gene in the present on it. In epithelial cells of heterochromatic cells appears as a similar granules and peripheral nucleus addition to the Bohr bodies. Bohr body ఎట్లా ఉంటుంది? Bohr body superficial buccal cells ఏదైతే ఉంటుందో lining with the chick and frequently the determination of sex and support to the స్పోర్ట్స్ పర్సన్. ఇన్ ది న్యూట్రోఫిల్ సెల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా డ్రమ్ స్టిక్ బాడీ ఉంటుంది అండ్ మల్టీ లోబ్డ్ న్యూక్లియస్ ఉంటుంది అనేటువంటి పాయింట్ గురించి మనం క్లియర్గా ఇంతకుముందే డిస్కషన్ చేసుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మనకు ఇంకొకటి ఇక్కడ డిస్కషన్ చేయాల్సినటువంటిది ఏంటిది? క్రోమాటిన్ నెట్వర్క్. వాట్ ఈజ్ క్రోమాటిన్ నెట్వర్క్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కషన్ చేయాలి. ఈ క్రోమాటిన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఈ ఇమేజ్ మనకు క్లియర్గా ఇమేజ్ని కనుక చూసినట్లయితే ఈ ఇమేజ్ లోపల వెరీ సక్సెస్ఫుల్గా అంటే దాంట్లో ఉండేటువంటి పాయింట్స్ గురించి చాలా డీటెయిల్గా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మెటాఫేజ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ అండ్ మెటాఫేజ్ అని చెప్పుకున్నాం. ఈ మెటాఫేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ మెటాఫేజ్ అంటే జనరల్గా మనకు సెల్ లోపల మనం ఇవ్వదాకా ఇంటర్ఫేజ్ అని చెప్పుకున్నాం, డివిజన్ ఫేజ్ అనుకున్నాం. డివిజన్ ఫేజ్ లోపల ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ అనేటువంటి 4 ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. మెటాఫేజ్కి వచ్చేటరికి క్రోమాటిన్ ఫైబర్ అంతా కూడా ఇట్ విల్ బీ క్రోమోజోమ్స్గా మారిపోతుంది అని చెప్పుకుంటున్నాం. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. ఈ బ్లూ కలర్లో ఉన్న దాంట్లో మీరు క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని చూడొచ్చు. ఈ క్రోమోజోమ్ లోపల సెంటర్ పాయింట్ ఉంటుంది. దీ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్నే సెంట్రోమియర్ అంటాం. సెంట్రోమియర్, ఆ సెంట్రోమియర్ ఎట్లా ఫామ్ అవుతుంది ఏంటనేది లెటర్స్ దానికి 4 క్రోమాటిడ్ బాహువులు ఉంటాయి. 1, 2, 3 and 4 క్రోమాటిడ్ బాహువులు ఉంటాయి. 4 క్రోమాటిన్ ఫైబర్స్ ఉంటాయి. ఈ 4 క్రోమాటిన్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఏరియాస్ లోపల డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. దీని క్రోమోజోమ్ యొక్క ఎండ్ల వద్ద కనుక చూసినట్లయితే యూ కెన్ సీ టీలోమియర్స్ అనేటువంటిది ఉంటుంది. ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఇక్కడ మనం క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా చూస్తున్నాం. ఈ క్రోమోజోమ్ లోపల ఉండేటువంటి పార్ట్ని కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇక్కడ మనం మ్యాక్సిమైజ్ చేసి చూస్తున్నాం. మ్యాగ్నిఫికేషన్ చేసి కనుక చూసినట్లయితే అనేక దారపు ఉండల్లాగా అనేక చిన్న ఫైబర్స్ లాగా ఇట్లా స్ప్రింగ్ అయినటువంటి స్ట్రక్చర్స్ని యూ ఆర్ సీనింగ్. ఆ స్ప్రింగ్ అయినటువంటి స్ట్రక్చర్ లోపల ఒక స్ప్రింగ్ అయినటువంటి ఏరియాను కనుక మనం దాన్ని మ్యాగ్నిమైజ్ చేసి కనుక చూసినట్లయితే యూ కెన్ సీ మనం పెన్ లోపల కనుక కొన్ని పెన్స్ ఇట్లా సౌండ్ వస్తుంటాయి, టిక్ టిక్ అంటుంటాయి. దెన్ ఆ పెన్ను లోపల ఉండేటువంటి స్ప్రింగ్ ఉంటుంది. అక్కడ ఆ స్ప్రింగ్ని కనుక మనం ప్రెజర్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో చాలా రీఫిల్ బయటకు వస్తుంది, రాస్తాం. అండ్ ఆఫ్టర్ ఏం చేస్తాం, దాన్ని క్లోజ్ చేస్తే రివీల్. అక్కడ ఆ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ షోస్ యాక్షన్. ఆ స్ప్రింగ్ లాగా ఇక్కడ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో టోటల్గా వైల్డ్ చేయబడ్డది. మొత్తానికి కూడా డిఎన్ఏ అంతా కూడా ఇట్లా
వైండింగ్ చేయబడ్డటువంటి స్ట్రక్చర్స్ని చూడొచ్చు. ద వైండింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఆ వైండింగ్ చేసినటువంటి పార్ట్ని కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ సూపర్ కాయిల్ అని చెప్పుకుంటాం. ఆ సూపర్ కాయిల్ లోపల ఇక్కడ సోలినాయిడ్స్ అని చెప్పుకుంటాం. సోలినాయిడ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయితే ఆ సోలినాయిడ్ స్ట్రక్చర్స్ గురించి లెటర్స్ మనం మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. దిస్ ఈజ్ అండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకున్నాం. లెటర్స్ దాని తర్వాతగా కనుక చూసినట్లయితే ఆ సూపర్ కాయిల్ ఏరియా నుంచి వెళ్ళి మనం ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇంకా దాన్ని ఆ కాయిల్ని వేర్ చేసుకుంటూ పోయినట్లయితే అందులో ఒక సింగిల్ కాయిల్ని కనుక చూస్తే ఇట్ విల్ బి వైండెడ్. ఎట్లా కూడా అంతే ఎట్లా చేయబడ్డది, వైండింగ్ చేసినటువంటి స్ట్రక్చర్స్. ఆ వైండింగ్ చేసినటువంటి స్ట్రక్చర్ని ఇట్లా మనం స్ట్రెచ్ చేసి కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రెచ్ చేసి కనుక చూసినట్లయితే ఆ స్ట్రెస్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఇక్కడ మీకు క్లియర్గా అవపడుతుంది. ఒకటేమో స్ట్రైట్ లైన్ ఉంది, ఇంకొకటేమో ఇట్లా ఆడ బీడెడ్గా ఉండేటువంటి షేప్, దెన్ తర్వాత ఒక స్ట్రైట్ లైన్, మళ్ళీ బీడెడ్గా ఉండేటువంటి షేప్, మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్, ఒక బీడెడ్గా ఉండేటువంటి షేప్, ఒక స్ట్రైట్ లైన్, మళ్ళీ బీడెడ్గా ఉండేటువంటి స్టేప్. ఆ నుంచి ఇంకొకటి ఈ విధంగా స్ట్రెచ్ అవుతూ ఒక స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే డిఫరెంట్ స్ట్రక్చర్ అక్కడ మనకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అన్నది క్లియర్గా లొకేట్ అవుతుంది. దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే లెటర్స్ ఇక్కడ మనం ఈ ఏదైతే స్ట్రైట్గా ఉండేటువంటి లైన్ లాగా ఉన్నదాన్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింకర్. ఏమంటాం? లింకర్ ఏం చేస్తుందంటే ఒక సోలినాయిడ్స్లో ఉండేటువంటి న్యూక్లియోజోమ్స్ని ఇంకొక న్యూక్లియోజోమ్స్ని కనెక్ట్ చేస్తుంది. ద బేసికల్ ఇక్కడ చూడండి, ద డిఎన్ఏ ఆఫ్ యూకారియోట్ డస్ not exit an naked molecule, but it organized into the structural called is chromatin, which an array of proteins and predominantly stones. See the structure, proteins and stones. The basic structural unit of the chromosome is nucleosome. What is the basic structural unit of the chromosome? Chromatin is nucleosome. You can see this is one nucleosome. ఆ న్యూక్లియోజోమ్ లోపల కనుక చూసినట్లయితే హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ డబుల్ హెలిక్స్ మోడల్ లోపల ఉండేటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంది. న్యూక్లియోజోమ్స్ లోపల స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హిస్టోన్ ప్రోటీన్ లాగా ఉండేటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ దీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం క్లారిటీగా చూసినాం. దెన్ న్యూక్లియోజోమ్ అంటే ఏంటిది అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా చేసుకున్నాం. అండ్ లింకర్ జీన్ అంటే ఏంటిది, లింకర్ జీన్ ఎట్లా ఉంటుంది, అండ్ దీస్ బీడెడ్స్ స్ట్రింగింగ్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం హిస్టోన్ ప్రోటీన్స్ని చూడొచ్చు. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 ఆక్టామర్. 8 ఆక్టామర్కు సంబంధించినటువంటి 8 కోర్ ప్రోటీన్స్ కలిసి మనకు ఒక హిస్టోన్ ప్రోటీన్ ఒక వాయిల్ లాంటి అంటే ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో దాని మీద ఇట్లా వాయిల్ అవుతూ ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ద డబుల్ హెలిక్స్ క్యారెక్టర్ ఉండేటువంటి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్స్ ఉంటుంది. హెలిక్స్ అంటే హెలిక్స్ మీన్స్ ఇట్లా ఉంటుంది, దెన్ దీని చుట్టూ ఇట్లా హెలిక్స్. అది ఎట్లయితే ఉంటుందో ఒక డిజైన్డ్ మేనర్ లోపల ఉంటూ దీంట్ లోపల 10 బేస్ పేర్స్ ఉంటాయి. ఒక హెలిక్స్ లోపల కంటెంట్ 10 బేస్ పేర్స్ ఉంటాయి. ఆ 10 బేస్ పేర్స్ ఏవైతే ఉన్నాయో రిథమిక్లో 3.4 యాంగ్స్ట్రామ్స్ విడుతులో ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఒక హెలిక్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి 34 యాంగ్స్ట్రామ్స్ అని మనం చెప్పుకోవచ్చు. లెటర్స్ దాంట్లో జరిగేటువంటి ప్రాసెస్ గురించి మళ్ళీ డీటెయిల్గా మనం డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ లోపల ఉండేటువంటి వీడియోస్ లోపల యూ కెన్ సీ. మళ్ళీ మనం అక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే 34 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పుకున్నాం. 34 యాంగ్స్ట్రామ్స్. దాని తర్వాత ఇక్కడ హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూక్లియోజోమ్ని చూడొచ్చు. దిస్ ఈజ్ అండ్ న్యూక్లియోజోమ్ ఈజ్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్, ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఇప్పుడు హ్యూమన్ బాడీ లోపల నెఫ్రాన్స్ ఉన్నాయి. నెఫ్రాన్స్ కిడ్నీస్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్. అల్వియోలైస్ ఉన్నాయి, లంగ్స్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్. అండ్ ఆల్సో నర్వ్స్ ఉన్నాయి, న్యూరాన్స్ అని చెప్పుకుంటున్నాం.
స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అట్లా మనం మజిల్స్ ఉన్నాయి, సార్కోజోమ్, దట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది మజిల్స్ అని చెప్పుకుంటాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కు స్ట్రక్చరల్ యూనిట్. ఇప్పుడు లివర్ సెల్స్ ఉన్నాయి, లివర్ సెల్స్ లోపల స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ సెల్స్ అక్కడ అట్లా డిఫైన్ చేసుకుంటారు. దిస్ ఈజ్ అండ్ ఏదైతే ఉంటుందో ద న్యూక్లియోజోమ్ ఈజ్ అండ్ ఇది 10 నానోమీటర్స్ డయామీటర్స్ కలిగి ఉండేటువంటి ఏరియా. ఈ 10 నానోమీటర్ డయామీటర్ ఉండేటువంటి ఒక పర్టిక్యులర్ ఒక కోడ్ని మనం న్యూక్లియోజోమ్స్ అంటాం. ఆ న్యూక్లియోజోమ్స్ని కనుక చూసినట్లయితే దాని లోపల ఏముంది అని అంటే దాన్ని కనుక మనం ఎక్స్ప్లెయిన్ కనుక చూసినట్లయితే అందులోపల ఒక లీనియర్గా ఉండేటువంటి చైన్ ఉంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ H1 జీన్ అనుకుంటాం, H1 జీన్ అని చెప్పుకుంటాం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఆ వ్రింకిల్ లోపల 8 ప్రోటీన్లు కలిసిపోయి ఒక చైన్ ఫార్మేషన్ ఏర్పడినాయి. ఆ చైన్ ఫార్మేషన్ లోపల కనుక చూసినట్లయితే మనకు H2A, H2B, H3 అండ్ H4. ఆ కోర్ ప్రోటీన్స్ ఏంటి అంటే వన్ ఈజ్ H2A, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి సీక్వెన్స్, కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి. H2B అండ్ H3 అండ్ H4, దీస్ ఆర్ ద 4 కోర్ ప్రోటీన్స్. ఇవి ఒక్కొక్కటి 2 ఉంటాయి. ఇది 2 మొత్తానికి కలిసి 8 ప్రోటీన్ హిస్టోన్ మాలిక్యూల్స్ కలిసి ఒక బీడెడ్ షేప్ని ఇట్ విల్ ప్లేస్ ద బీడెడ్ షేప్ ఉండేటువంటి స్ట్రక్చర్ అయితే విల్ బీ స్టార్టెడ్. దాని చుట్టూ ఇట్లా వైండ్ అవుతున్నట్టుగా H1 లింక్ ఉంటుంది. ఆ H1 లింక్ లోపల ఏదైతే ఉంటుందో DNA ఫిలమెంట్ ఉంటుంది. ఓకే, దట్ వాజ్ ఇక్కడ మనం క్లియర్గా ఈ ఇమేజ్ లోపల చూసినాం. న్యూక్లియోజోమ్ ఈజ్ అ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ అండ్ రిపీటింగ్ యూనిట్ ఆఫ్ యూకారియోటిక్ chromatin which are used to pack large eukaryotic genome in the nucleus. That is an important word, large used to ప్యాక్ చేయడానికి. బికాజ్ ఎందుకంటే క్రోమోజోమ్స్ ఎప్పుడుగా మారుతున్నాయి, సెల్ డివిజన్ జరిగినప్పుడే క్రోమోజోమ్స్ అన్నవి మారుతాయి. సెల్ డివిజన్ జరగనప్పుడు క్రోమోజోమ్స్ అన్నవి ఏర్పడవు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్రోమాటిన్ ఫైబర్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ క్రోమాటిన్ ఫైబర్స్ ఆర్ క్రోమాటిన్ ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో క్రోమోజోమ్గా మారినాయి అంటే దే ఆర్ లార్జ్గా. యూ కెన్ సీ the eugram still ensuring appropriate access the transcription. In the mammalian cells approximately 2 meter linear DNA was packed into the 2 మీటర్లు ఉండేటువంటి లీనియర్ DNA ఏదైతే ఉంటుందో that was packed into 10 millimeters in diameter. అంటే 2 మీటర్స్ ఏరియాలో ఉండేటువంటి ఒక పెద్దగా ఉండేటువంటి DNA చైన్ని వ్రింకిల్గా చానగా చుట్టడం వల్ల అది 10 మిల్లీమైక్రాన్స్ డయామీటర్లోనే అడ్జస్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఓకే. దెన్ మనం ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం వాట్ ఈజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మ్యామల్ సెల్ లోపల ఉండేటువంటి అప్రాక్సిమేట్లీ DNA ఈజ్ ప్యాక్డ్ ఇన్ టు ద న్యూక్లియర్ ఆఫ్ 8 nm నానోమీటర్స్ అండ్ న్యూక్లియోజోమ్స్ ఆర్ ఫీల్డెడ్ ఏ సిరీస్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ హై order to structures eventually from chromosomes. The nucleosome core protein contains approximately 146, you can write it, 146 base pairs of DNA. ఒక్క న్యూక్లియోజోమ్ లోపల ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి అని అంటే 146 బేస్ పేర్స్ ఉంటాయి, 146 బేస్ పేర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బేస్ పేర్స్ వ్యాప్డ్, అదంతా కూడా మ్యాప్ చేయబడి 1.65 టైమ్స్ ఏదైతే ఉంటుందో ద హిస్టోన్ కోన్ ప్రోటీన్స్ ఆర్ 2 కాపీస్. అంటే అక్కడ హిస్టోన్ కోన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో 2 కాపీస్ ఉంటాయి. ఆ కోర్ ప్రోటీన్స్ హిస్టోన్స్ ఏవైతే ఉన్నాయో H2. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి 2ను కింద ఇచ్చి ఇట్లా ఇస్తారు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్.
just you can H2A H2A కింద 2 పెడితే దట్ ఈస్ ఇది కౌంట్లోకి రాదు. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ H2A, H2B, H3 అండ్ H4. కొన్ని నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫేస్ చేసినప్పుడు H2A ఇచ్చేసి రైట్ H2A తర్వాత H3 తర్వాత H2B ఇది కరెక్ట్ సీక్వెన్స్ అయినా అని అడుగుతారు. సో రాంగ్, బికాజ్ ఎందుకనంటే ఇది ఇక్కడ ఉండాలి. దెన్ ఈ H3 అన్నది ఇట్లా క్లియర్గా చూపించాలి. సో దట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ని ఇక్కడ. హిస్టోన్ ప్రోటీన్, ద కోర్ ప్రోటీన్ కనెక్టెడ్ విత్ ద స్ట్రెచ్ ఆఫ్ ఏ లీనియర్ DNA. ఇట్ ఈస్ 80 BP, 80 base pairs long. Then the linker histones such as H1 involved in the chromatin compassions to binds the linear DNA well enters into the exit of nucleosome. Non-consideration of nucleosomes without linking of histones, 10 mm of primary chromatin fibers. Then ఇక్కడ చూడండి, the beads on stretching DNA under the electron microscope. You can see ఆ బీడ్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా స్ట్రెచ్ చేయబడేటువంటిది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క ఇమేజ్ లోపల యూ కెన్ సీ ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఆ బీడ్స్ ఎట్లా ఉన్నాయి, దాని స్ట్రక్చర్ అయింది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆక్టాకోర్ అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ అండ్ వన్ ఆక్టాకోర్, ఇది ఒక ఆక్టాకోర్, ఇది ఒక న్యూక్లియోజోమ్, ఇది ఒక న్యూక్లియోజోమ్. ఈ రెండు న్యూక్లియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బై లైన్తోనే ఒక లైన్ చేత లింక్ చేయబడ్డది. ఆ లింక్ చేయబడ్డటువంటి పార్ట్ని లింకర్ DNA, దట్ ఈజ్ H1 జీన్ అనుకున్నాం. దెన్ ఆల్సో H2A, H2A రెండు ఉన్నాయి, H2B ఉంది, H2B ఉంది, అండ్ H3, H4 టోటల్గా 8 కలిపి హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి. దే ఆర్ కనెక్టెడ్ బై ది లీనియర్ DNAతోనే అక్కడ కనెక్ట్ చేయబడ్డది. సో దట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టర్మ్, ద ప్యాకింగ్ ఆఫ్ DNA, స్ట్రెచ్చింగ్ అండ్ ఓకే. ఈ పాయింట్ అంతా కూడా మనం క్లియర్గా ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 28 cm, 12 అంత లైక్ ఓకే. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఈ స్ట్రెచ్ అవుతూ ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ ఈ న్యూక్లియోజోమ్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ న్యూక్లియోజోమ్స్ నుంచి వెళ్ళి ఇట్లా ఒక వ్రింకిల్గా ఉండేటువంటి ఒక ఏరియాను కలిపి ద 30 nm పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ సోలానాయిడ్స్. The 30 nm part ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోలానాయిడ్. The third lever of helical packing involves coiling the nucleosomes is allows to a hollow tube that is called as solenoids. The solenoids is ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, solenoid is forming helical fiber approximately 30 nanometers and diameter, 30 nanometers in diameter. They are turns to helix and 6 మొత్తానికి 6 ఇక్కడ చూడండి, యూ కెన్ సీ ఇక్కడ మనకున్నది క్లియర్గా 6 న్యూక్లియోజోమ్స్ను కలిపి మనం ఏమంటున్నామంటే ఒక సోలానాయిడ్గా చెప్తున్నాం. 6 న్యూక్లియోజోమ్స్ని కలుపుతూ వీ కాల్ దెమ్ యాజ్ 1 సోలానాయిడ్. అట్లా 1 సోలానాయిడ్, అక్కడ సోలానాయిడ్స్ అన్నీ కూడా వైండ్ అప్ అయిపోయి దెన్ దే విల్ బీ ఫామ్. ఇక్కడ మనం ఇంతకుముందు పిక్చర్ లోపల కనుక చూసినాం, సి ఆ 30 ఇక్కడ న్యూక్లియోజోమ్ అని ఒక సింగిల్ న్యూక్లియోజోమ్ అనుకున్నాం. దిస్ ఈజ్ అండ్ సింగిల్ న్యూక్లియోజోమ్ అని చెప్పుకున్నాం. అండ్ 6 న్యూక్లియోజోమ్స్ కలిసిపోయి మనకి ఇక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్ని దట్ ఈజ్ కాల్డ్ యాజ్ దాని 6 న్యూక్లియోజోమ్స్ ఉండేటువంటి ఏరియాని దట్ ఈజ్ కాల్డ్ యాజ్ సోలానాయిడ్స్ అని చెప్పుకున్నాం. ఈ సోలానాయిడ్స్ అన్నీ కలిసిపోయి దే ఆర్ అక్కడ టోటల్ ఫార్మేషన్ లోపల కనుక చూసినట్లయితే ద లెవెల్ 4 లోపలికి పోతుంది. ఆ లెవెల్ 4 లోపల రేడియల్ లూప్ డొమైన్ ఉంటుంది. ఆ రేడియల్ లూప్ డొమైన్ నుంచి యూ కెన్ సీ ద స్ట్రక్చర్స్. దీస్ ఆర్ ద సోలానాయిడ్ స్ట్రక్చర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సి దిస్ ఈజ్ అండ్ ఈ ఇమేజ్ లోపల మనకు చాలా క్లారిటీ ఉంటుంది. సో
ఈ ఇమేజ్ గురించి అంటే క్రోమాటిన్ ఫైబర్స్ న్యూక్లియస్ లోపల క్రోమాటిన్ ఫైబర్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ క్రోమోజోమ్ అని చెప్పుకున్నాం. క్రోమోజోమ్ లోపల ద విర్థింగ్ ఏరియాస్ నుంచి యూ కెన్ సీ ద క్రోమోజోమ్స్ లోపల సోలనాయిడ్స్, హిస్టోన్ ప్రోటీన్స్, ఆ హిస్టోన్ ప్రోటీన్ నుంచి డిఎన్ఏ స్ట్రక్చర్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఎట్లా డబుల్ హెలిక్స్ మోడల్ ఉన్నది, ఆ డబుల్ హెలిక్స్ మోడల్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ దిస్ ఈజ్ అండ్ క్రోమోజోమ్. ఇది క్రోమోజోమ్ని మనం చూసినట్లయితే దాని లోపల ఉండేటువంటి స్ట్రక్చర్. దెన్ డిఎన్ఏ నుంచి ఆ సెంట్రిక్ హిస్టోన్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లియోజోమ్స్ అని చెప్పుకున్నాం. దాంట్లో న్యూక్లియోజోమ్స్ నుంచి సోలనాయిడ్ ఫార్మేషన్, దట్ ఈస్ ద థర్డ్ లెవెల్. డిఎన్ఏ ఇది ఫస్ట్ లెవెల్, న్యూక్లియోజోమ్ సెకండ్ లెవెల్, సోలనాయిడ్స్ ఈజ్ థర్డ్ లెవెల్. దెన్ థర్డ్ లెవెల్స్ ఉండేటువంటి సోలనాయిడ్స్ అన్నీ కూడా సాఫోఫోల్డ్ ప్రోటీన్స్. ఆ సాఫోఫోల్డ్ ప్రోటీన్స్ అన్నీ కూడా లైక్ ఇక్కడ చూడండి రోసెట్ లాగా ఉండేటువంటి క్రోమాజిన్లు, అంటే ఒక పత్రం లోపల పువ్వులు ఎట్లయితే ఉన్నాయో ఆ పువ్వులాగా ఉండేటువంటి రోసెట్, అంటే ఇట్లా ఎట్లయితే ఒక పువ్వులాగా ఉండేటువంటి సెటప్ ఉండేటువంటి ప్రోటీన్స్, దాని నుంచి వెళ్ళి యూ కెన్ సీ అది ఒక పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్స్. దిస్ ఈజ్ అండ్ డిస్కషన్ అబౌట్ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి పార్ట్ లోపల క్రోమాటిన్ గురించి మనం ఈ వీడియో లోపల డిస్కషన్ చేసినాం. వాట్ ఈజ్ క్రోమాటిన్ యొక్క నెట్వర్క్ ఎట్లా ఉంటుంది, దెన్ క్రోమాటిన్ ఫైబర్స్ ఎట్లా ఏర్పడుతుంది, ఆ క్రోమాటిన్ ఫైబర్స్ లోపల ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఏంటిది, వాట్ ఆర్ సోలనాయిడ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండేది అంటే నెక్స్ట్ వీడియో లోపల వీఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యూక్లియస్ గురించి. దాని తర్వాత న్యూక్లియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేసిన తర్వాత యూ కెన్ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో కూడా క్రోమాటిన్ అంటే న్యూక్లియస్ గురించి వీఆర్ డిస్కస్ వెరీ డీటెయిల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.